మామా బిగ్ బాస్ నుండి అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ అయితే ముగిసిపోయిందో లేదో, అలా ఎలా జరిగిందో లేదో, ఈ మంత్ అవ్వకముందే బిగ్ బాస్ టీం నుండి అయితే కనుక బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదే బిగ్ బాస్ సీజన్ 9 అయితే కనుక మార్చి నుండి స్టార్ట్ అవబోతుంది అని చెప్పి వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఎందుకంటే ఈ మార్చి నుంచి ఎలాగో ఏప్రిల్ మే సెలవులు కాబట్టి కరెక్ట్గా స్కూల్స్ కానీ కాలేజీ కానీ అయిపోయే టయానికి బిగ్ బాస్ షో కూడా ముగుస్తుంది. ఇంకా ప్రజల్ని ఇంకా ఆకట్టుకున్నట్టు అవుతుందని చెప్పి బిగ్ బాస్ టీం అయితే కనుక ఆలోచనలో పడిందంట. ఆల్రెడీ ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి అని చెప్పి రోమన్స్ అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో మనకి తెలీదు. కాకపోతే ఇది అఫీషియల్ వెబ్సైట్ లో కూడా లేదు, వస్తుందని చెప్పి. కానీ సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి నాగార్జున గారు హోస్టింగ్ చేస్తారా, లేదు అంటే గనక ఎన్టీఆర్ గారు హోస్టింగ్ చేస్తారా అని చెప్పి సస్పెన్స్ అయితే ఉంది. అలాగే నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ 9 కి అయితే హోస్టింగ్ చేయరని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే అదర్ హీరోస్ తో కూడా విజయ్ దేవరకొండతో కూడా చేసే ప్రయత్నం అయితే కనుక బిగ్ బాస్ టీం అయితే చేస్తుందని చెప్పి చిన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీరు మన కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే సోనియాకి అయితే కనుక మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన 24 hours లోనే మన ఓంకార్ అన్నయ్య కండక్ట్ చేస్తున్న జోడీ సీజన్ 3కి అయితే కనుక రావడం జరిగింది. అలాగే సోనియా మ్యారేజ్ కి పెద్దోడు చిన్నోడు నిఖిల్ అండ్ పృథ్వీ అయితే కనుక మ్యారేజ్ కి అటెండ్ అవ్వలేదు. మరి ఏ గొడవలు అయితే ఏం జరిగినాయి ఏంటో తెలియదు, కానీ వచ్చినాయో రాలేదో మీడియాలో అయితే కనుక హల్చల్ అవ్వలేదు. ఎక్కడ ఫొటోస్ అయితే రిలీజ్ అవ్వలేదు వాళ్ళిద్దరు వచ్చినట్టు. పృథ్వీ మాత్రం వచ్చినట్టు అయితే మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఫోటో అయితే మాత్రం హల్చల్ చేస్తుంది. ఇది సైనింగ్ ఆఫ్ అశోక్. ఇంకా బిగ్ బాస్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్.